రెండవ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. పౌలు, అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక 11వ అధ్యాయము. సర్పము 3 నుంచి చదువుతున్నాను. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే అని వ్యంగ్యంగా చెప్తున్నాడు. ఇంకా బాగుపడినట్లే మీరు అని. అన్నము తిని బలమైన ఆహారము తినేవారు దూరము నుండే యుద్ధ వాసన పసిగట్టాలి. దూరము నుండే సంఘము పట్ల జరుగుతున్నటువంటి ఈ వ్యూహాన్ని పసిగట్టగలగాలి. యేసు క్రీస్తు యొక్క వర్చస్సు, యేసు క్రీస్తు యొక్క క్యారెక్టర్, యేసు క్రీస్తు యొక్క దేవత్వాన్ని ఫోకస్ చేసి ఎవరైతే సంఘము బయట నుండైనా సరే, సంఘము లోపలి నుండైనా సరే ఆయనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన దేవత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, అలాంటి వారిని దూరము నుండే పసిగట్టాలి. ఎందుకనంటే చెప్తున్నాడు అపోస్తులుడైనటువంటి పౌలు, అలాంటి వాళ్ళను కూడా సహిస్తే మేము ప్రకటింపని వేరొక క్రీస్తునొచ్చి ప్రకటిస్తున్నారు, మేము క్రీస్తు వారమే అంటున్నారు, మీలోనే తిరుగుతున్నారు అంటారు. మనకు ఆరాధన అక్కర్లేదు అంటారు, మనకు బల్లక్కర్లేదు అంటారు, మనకు ఇవన్నీ ఎందుకు వేస్ట్ అంటారు, మనకు క్రీస్తు ఆరాధన అక్కర్లేదు. ఇలాంటి మాటలు చెప్పి క్రైస్తవ సంఘాలను నిర్వీర్యం చేసేటటువంటి దుష్ట శక్తులున్న రోజుల్లో క్రైస్తవ సంఘమా మేల్కోండి, బలమైన ఆహారమును తినండి. క్రైస్తవ సంఘమా 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథములో ఉన్న జ్ఞానమును వక్రీకరించి చెప్పేవాళ్ళు ఎంతమంది వచ్చినా సరే క్రైస్తవ సంఘం ఎన్నటికీ నిర్వీర్యమయ్యేది కాదు. సార్వత్రిక క్రైస్తవ సంఘము బోధిస్తున్నటువంటి సత్యము ఎన్నటికీ నిర్వీర్యమయ్యేది కాదు.